హాయ్ వ్యూయర్స్, ఇది వచ్చేసి పుదీనా చట్నీ అండి. ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక కట్ట పుదీనా ఆకుకి 3 మీడియం సైజ్ ఆనియన్స్, 3 మీడియం సైజ్ రెడ్ టమోటా, 15 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. ఆనియన్స్ 1.5 ఇంచ్ సైజులో కట్ చేసుకోండి. ఇలా 1 మినిట్ ఇలా మనకి వేగితే సరిపోతుంది. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ మంచి టేస్ట్ అంటే ఏ చట్నీకైనా ఆనియన్స్ మనం తింటున్నప్పుడు కొంచెం కొంచెం తగులుతూ ఉంటేనే ఆ టేస్ట్ వస్తుంది కదా. అలాగే ఈ చట్నీలో ఆనియన్స్ ఎలా మనం తింటున్నప్పుడు టేస్ట్, టమోటాలు కూడా అంతే మంచి టేస్ట్ వస్తుందండి. సో రెడ్గా ఉన్నాయి మాత్రమే మీరు టేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. కొంచెం పచ్చి కొబ్బరి లేదు, కొంతమందికి కొబ్బరి పడదు అన్నప్పుడు స్కిప్ చేసుకోండి. ఇన్ కేస్ పచ్చి కొబ్బరి లేదు అంటే ఎండు కొబ్బరి అయినా కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా పచ్చి కొబ్బరి వేసుకున్నాక పుదీనా వచ్చేసి మనం పుదీనా ఓల్చుకున్న తర్వాత అట్లీస్ట్ 5 to 10 మినిట్స్ నీళ్ళలో వేసి పెడితే దాని మీద మట్టి కానీ ఏదైనా ఉన్నా మొత్తం వాటర్ అడుగుకి వెళ్ళిపోతుంది. సో పైన ఉన్న ఆకుని మొత్తం మళ్ళీ మనం తీసుకొని మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాక ఈ దీంట్లో వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. కొంచెం మూత పెట్టేసి మగ్గించేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా వచ్చేసింది కన్సిస్టెన్సీ. చల్లారిన తర్వాత కొన్ని ఆనియన్స్ పక్కన తీసుకొని మొత్తం మనం పేస్ట్ చేసేసుకుంటాము. అంటే గ్రైండ్ చేసేసుకొని మిక్సీకి పట్టేసుకొని ఈ మిగిలి ఉన్న ఆనియన్స్ మొత్తం మిక్స్ చేసేసుకోండి. కొంచెం టేస్ట్కి తగినంతగా సాల్ట్ అన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేశాను. ఇది మీకు దోశలో కానీ చపాతీ, అన్నము, జొన్న రొట్టెలకి చాలా బాగుంటుంది.